కుంభరాశి వాళ్లారా, రాబోయే సంవత్సరాల్లో కుంభరాశి జాతకులకు ఎదురయ్యే పరిస్థితులపై ఈ వీడియో ఒక స్పష్టమైన మరియు లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఇందులో మనం 2026 నుండి 2030 వరకు ఏర్పడే ప్రధాన గ్రహయోగాలు, మానసిక సవాళ్లు, నిర్ణయాల్లో గందరగోళం మరియు లభించబోయే అవకాశాల గురించి చర్చించబోతున్నాం. ఇది కేవలం ఒక సాధారణ రాశిఫలం మాత్రమే కాదు, రాబోయే 5 ఏళ్ల దిశను మరియు దానికి మీరు ఎలా సిద్ధపడాలో తెలిపే ఒక మార్గదర్శి. ఫ్రెండ్స్, మొదటిగా మనం 2026 నుండి 2027 వరకు ఉన్న సమయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ గ్రహాల గతి మారుతుంది. ఇది మీ కెరియర్లో హై వోల్టేజ్ డ్రామాను తీసుకురాబోతుంది. జూన్ 2026 తర్వాత గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇది మీ 60 ఇళ్ళు. ఇక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉంటారు. ఇక్కడ ఒక విరోధాభాసం ఉంది. 60 ఇళ్ళు దుష్టానం, రోగం, రుణం, శత్రు. కానీ గ్రహం ఇక్కడ ఉచ్చస్థితిలో ఉంది. దీని ఫలితం ఎలా ఉంటుంది? 60 ఇళ్ళు సేవ, అంటే ఉద్యోగానికి సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు, ఐఏఎస్, ఐపీఎస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీసర్ లేదా మైనింగ్, ఆయిల్, పెట్రోల్ వంటి టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి ఇది రాజయోగం వంటి సమయం. ప్రమోషన్ లభించడం, కొత్త ఉద్యోగం రావటం మరియు పనిచేసే చోట మీ ఆధిపత్యం పెరగటం జరుగుతాయి. మీరు నిరుద్యోగులైతే 2026 నుండి 27లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో శత్రువులు వరదలా వస్తారు అని చెప్తున్నాయి. గురువు ఉచ్చస్థితిలో ఉన్నందున మీ శత్రువులు కూడా సామాన్యులు కాదు, వారు హైక్లాస్ వ్యక్తులవుతారు. అయితే భయపడకండి. ఎందుకంటే శని ఇప్పటికే 2వ ఇంట్లో కూర్చుని తన 10వ దృష్టితో ఈ శత్రువులను చూస్తున్నారు. శత్రువులు వస్తారు, గొడవ చేస్తారు, కుట్రలు చేస్తారు, కాని చివరికి విజయం మీదే అవుతుంది. శని తన సొంత ఇంటిని శత్రువుల చేతిలో ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఒక తీవ్రమైన విషయం గురించి మాట్లాడుకుందాం. 2026 చివరిలో మరియు 2027 ప్రారంభంలో రాహు మీనరాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశిస్తారు. మకరం మీ 12వ ఇల్లు. ఇది ఒక అతి క్లిష్టమైన సమయం. 12వ ఇల్లు ఖర్చులు మరియు మోక్షం గురించి చెప్తుంది. రాహు ఇక్కడ ఒక రకమైన భ్రమను కలిగిస్తారు. మా రాశిచక్రం ప్రకారం ఈ సమయంలో మీరు ఆన్లైన్ ఫ్రాడ్ లేదా సైబర్ మోసాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా నియంత్రణలో ఉందని, ఏలనాటి శని ప్రభావం తగ్గుతుందని మీరు రిలాక్స్ అవుతారు. సరిగ్గా అదే సమయంలో టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ ద్వారా మీ పొదుపుపై దాడి జరగొచ్చు. వేస్ట్ ఎక్స్పెండిచర్ అంటే అనవసరపు ఖర్చులు మరియు ఖర్చులు పెరుగుతాయి. డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థం కాదు. అందుకే 2027లో మీ పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు మరియు ఆన్లైన్ లావాదేవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయానికి వస్తే గురువు 6వ ఇంట్లో ఉన్నారు. ఇది ఊబకాయం మరియు కాలేయానికి కారణుడు. శని దృష్టి కూడా ఉంది. మీ బరువు పెరిగే అవకాశముందని రాశిచక్రం హెచ్చరిస్తుంది. 2027లో మీరు బరువును అదుపు చేయకపోతే అది భవిష్యత్తులో వెన్నెముక లేదా ఎముకల వ్యాధిగా మారవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ చెక్ చేయించుకుంటూ ఉండండి. నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసింది. స్నేహితులారా, ఇప్పుడు మనం ఈ 5 ఏళ్ల ప్రయాణంలో అత్యంత కఠినమైన, అత్యంత ముఖ్యమైన కాలంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది మే 2027 నుండి ఫిబ్రవరి 2028 మధ్య సమయం. ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో పాపాకర్తరి యోగమని పిలువబడే ఒక ప్రత్యేక యోగం ఏర్పడుతుంది. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ రాశి కుంభం. మీ 12వ ఇంట్లో రాహు కూర్చున్నారు. మీ 2వ ఇంట్లో శని కూర్చున్నారు. అంటే మీ రాశి 2 పాపగ్రహాల మధ్య ఒక శాండ్విచ్లా చిక్కుకుంది. దీనివల్ల మీ జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? జీవితం అస్తవ్యస్తంగా మారుతున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రావటంలో ఆలస్యమవుతుంది. మీరు ఏదో ఒక పరిస్థితిలో, ఏదైనా కాంట్రాక్ట్లో లేదా ఏదైనా బంధనలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. తపన ఉంటుంది, కానీ దారి కనపడించదు. ఒకవైపు రాహు మీకు భ్రమను కలిగిస్తారు. అనవసర ప్రయాణాలు, విదేశాలకు వెళ్లాలని కోరిక, కానీ అందులో ఆటంకాలు వస్తాయి. మరొకవైపు శని మిమ్మల్ని కఠిన శ్రమ చేయిస్తారు. ఈ సమయం మీ సహనానికి అసలైన పరీక్ష. కాని చీకటిలో ఒక కాంతి కిరణం కూడా ఉంది. భయపడకండి. దేవుడు ఎప్పుడూ పరిష్కారం లేని సమస్యని ఇవ్వడు. సరిగ్గా ఇదే సమయంలో, అంటే 2027లో గురుగ్రహం సంచారం చేసి మీ 7వ ఇల్లు అయిన సింహరాశిలోకి వస్తారు. ఇది ఒక గేమ్ చేంజర్. 7వ ఇల్లు జీవిత భాగస్వామికి సంబంధించింది. మీకు వివాహం కాకపోతే 2027 నుండి 28లో పెళ్లి బాజాలు మోగే బలమైన యోగముంది. గురు దృష్టి
దృష్టి నేరుగా మీ లగ్నంపై పడుతుంది. ఇది ఆ పాపాకర్తరి దోషాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో కొత్త ఉత్సాహం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు సర్దుమణుగుతాయి. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కాబట్టి 2027లో మాత్రం ఆగిపోవద్దు. ఓపికతో నిలబడండి. ఫ్రెండ్స్, వాస్తవం ఏమిటంటే కుంభరాశి మహిళలపై ఏలనాటి శని మానసిక ప్రభావం చాలా లోతుగా పడింది. కుంభరాశి గృహిణులరా, 2026 నుండి 2030 వరకు మీకోసం ఏం రాబోతోంది? జాగ్రత్తగా వినండి. 2026 నుండి 2027 మధ్య గృహక్లేశాలు మరియు వంటగది రాజకీయాల నుండి మీరు దూరంగా ఉండాలి. శనిదేవుడు 2027 మధ్య వరకు మీ 2వ ఇల్లు అంటే వాక్కు మరియు కుటుంబ స్థానంలో ఉన్నారు. ఈ సమయం మీ అత్తగారి తరపు వారితో మరియు కుటుంబంతో కొంచెం సున్నితంగా ఉంటుంది. మీ మాటల్లో తెలియకుండానే కటువుదనం రావచ్చు. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ మీ పద్ధతి మర్యాదలేనిదిగా భావించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో గొడవలు జరగవచ్చు. అందుకే ఈ సమయంలో మౌనం మీ అతిపెద్ద ఆయుధం. చిన్న చిన్న విషయాలకు స్పందించకండి. అయితే ఒక మంచి వార్త కూడా ఉంది. ఇంటి ఖర్చుల నుండి మీరు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. 2026లో మీరు బంగారం లేదా వెండి కొనే అవకాశముందని గోచార రాశిచక్రం చెబుతుంది. ఇది మీ సీక్రెట్ సేవింగ్స్ పెంచుకోవడానికి మంచి సమయం. మీ పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు ఆందోళన చెందుతుంటే 2026లో మీకు ఊరట లభిస్తుంది. పిల్లలకు మంచి కాలేజీలో సీట్ రావడం లేదా ఉద్యోగం రావడం వంటి వార్తలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. మీకోసం అతిపెద్ద జోస్యమేమిటంటే ఫిబ్రవరి 2028 తర్వాత శని 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మరియు రాహు 11వ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం వంటగదికే పరిమితమవ్వరు. మీలో స్వంతంగా ఏదైనా చెయ్యాలనే పట్టుదల పెరుగుతుంది. కుంభరాశి మహిళలు ఎవరైతే ట్యూషన్లు, బొటీక్, టిఫిన్ సర్వీస్ లేదా ఆన్లైన్ పని ప్రారంభించాలనుకుంటున్నారో వారికి 2028 నుండి 2030 వరకు సువర్ణకాలం. మీరు ఇంట్లో కూర్చునే మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు మరియు కుటుంబ ఆదాయంలో పెద్ద వాటా అందిస్తారు. కేవలం ఒకే ఒక్క జాగ్రత్త. 2027 నుండి 2029 మధ్య మీకు థైరాయిడ్, నడుము నొప్పి మరియు నరాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. శని శరీర కింది భాగాలకు కారకుడు కాబట్టి ఎక్కువసేపు నిలబడి పనిచేయకండి మరియు కాల్షియం పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. కాబట్టి నా అక్క చెల్లెల్లారా, 2027 వరకు శాంతి మరియు పొదుపు మంత్రాన్ని గుర్తుంచుకోండి. 2028లో మీ కొత్త ప్రయాణానికి సిద్ధపడండి. ఇక ఇప్పుడు ముఖంపై చిరునవ్వు తెచ్చుకోండి. దీర్ఘశ్వాస తీసుకోండి. ఎందుకంటే మనం ఫిబ్రవరి 2028లోకి వచ్చేశాం. ఈ తేదీ, ఈ నెల కోసం మీరు 1-2 ఏళ్లగా కాదు, గత 7.5 ఏళ్లగా ఎదురుచూస్తున్నారు. 23 ఫిబ్రవరి 2008 ప్రాంతంలో శనిదేవుడు మీనరాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశిస్తారు. దీనర్థం కుంభరాశివారికి ఏల్నాటి శని నుండి సంపూర్ణ విముక్తి. ఏం మారుతుంది? శని 3వ ఇంట్లోకి వెళ్లగానే మీ మనసులో ఉన్న బరువు, డిప్రెషన్, భయం అన్నీ మాయమైపోతాయి. మీరు గాలిలో తేలుతున్నట్లా అనిపిస్తుంది. శని 3వ ఇంట్లో చాలా శక్తివంతంగా ఉంటారు. మేషరాశిలో శని నీచస్థితిలో ఉన్నట్లు పరిగణించబడినప్పటికీ 3వ ఇంట్లో ఆయన సంచారం మీకు అద్భుతమైన ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు మీరు ఆచితూచి రక్షణగా ఆడారు. 2028 తర్వాత మీరు దూకుడుగా మీ ఆటను ఆడతారు. దీనికి తోడు జూన్ 2028 ప్రాంతంలో రాహు మీ 11వ ఇల్లు అయిన ధనుస్సు రాశిలోకి వస్తారు. వైదిక జ్యోతిష్య శాస్త్రంలోని ఒక నియమాన్ని గుర్తుంచుకోండి. 11వ ఇంట్లోని రాహు రాజును చేస్తాడు. 11వ ఇల్లు లాభస్థానం, కోరికల నెరవేర్చు స్థానం. ఇది ఆర్థిక పురోగతి సమయం. షేర్ మార్కెట్ నుంచి ఆకస్మిక లాభాలు వస్తాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. లాటరీ లేదా ఊహించని మార్గాల ద్వారా లాభముంటుంది. ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ మరియు ఆన్లైన్ పనుల ద్వారా సడన్ వెల్త్, ఆకస్మిక ధనం లభిస్తుంది. మీరు మీ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి ఇది సరైన సమయమని డేటా చెబుతుంది. ఆదాయం కేవలం ఒకే వనరుల నుండి కాకుండా పలు మార్గాల నుండి వస్తుంది. 2030కి వచ్చేసరికి గురు మీ 10వ ఇంట్లోకి చేరుకుంటారు.
ఏళ్నాటి శని ముగిసింది. రాహు లాభాలనిస్తున్నారు. గురు కెరియర్ని చూస్తున్నారు. ఇది గరిష్ఠ విజయం, మ్యాక్సిమం అచీవ్మెంట్ సాధించే సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ దగ్గర డబ్బు ఉంటుంది మరియు దాన్ని అనుభవించటానికి మానసిక శాంతి కూడా ఉంటుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, 2028 నుండి 29లో శని మేషరాశిలో ఉన్నప్పుడు శ్వాసనాళం మరియు థైరాయిడ్ సమస్యలు రావచ్చు. ఉత్సాహాల్లో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చల్లని వస్తువులకి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, ఈ 5 ఏళ్ల ప్రయాణం ఒడిదుడుకులతో నిండి ఉన్నప్పటికీ ముగింపు మాత్రం సుఖవంతంగా ఉంది. దాన్నే మనం హ్యాపీ ఎండింగ్ అంటాం. ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడానికి శాస్త్రాల ప్రకారం మీకు 3 అద్భుతమైన పరిహారాలను చెప్తున్నాను. వీటిని మీ దినచర్యలో భాగం చేసుకోండి. రాహు మరియు కేతువుల కోసం 2027 నుండి 28 వరకు రాహుకేతువుల పాత్ర చాలా పెద్దదని మీరు చూశారు. 7 రకాల ధాన్యాలను తీసుకుని ప్రతిరోజూ ఉదయం మీ ఇంటిపైన పక్షులకు వెయ్యండి. దీని వెనుక ఉన్న తర్కమేమిటంటే, పక్షులు ఆకాశతత్వానికి సంబంధించినవి మరియు రాహుకేతువులు గాలికి సంబంధించినవారు. మీరు పక్షులకు ఆహారం వేసినప్పుడు మీ జాతకంలో ఉన్న అస్థిరతను మీరు శాంతింపజేస్తారు. ఈ పరిహారం మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. శనిదేవుడు కోసం హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ 2028 వచ్చే వరకు ఎలినాటి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి. ఒకవేళ మీకు చాలా భయంగా ఉన్నా, కోర్ట్ కేసుల సమస్యలున్నా సుందరకాండలోని 42 నుండి 49వ దోహాలను చదవండి. విభీషణుడు రాముడిని శరణు కోరే ఘట్టం. ఇది కేవలం 5 నిమిషాలు పడుతుంది. 3వ పరిష్కారం సూర్యభగవానుడికి ఆజ్యమివ్వడం, క్రమశిక్షణ కోసం 2030 వరకు మీ విజయాన్ని కొనసాగించడానికి ప్రతిరోజూ ఉదయించే సూర్యుడికి నీటిని సమర్పించండి. ఇది మీ లక్షణాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి కుంభరాశివార్లారా, సారాంశమేమిటంటే 2026లో డబ్బు పొదుపు చేయండి, అప్పుడు ఇవ్వకండి. 2027లో ఓర్పుగా ఉండండి, మోసాలకు గురికాకండి. ఇక 2028 నుండి 2030 వరకు మీ విజయాలలో ఆస్వాదించండి. కుంభరాశికి చిహ్నం కుండ. బహుశా గత కొన్ని సంవత్సరాలుగా ఆ కుండ ఖాళీగా ఉండి ఉండవచ్చు, లేదా దానికి రంధ్రాలు పడి ఉండవచ్చు. కానీ నమ్మండి, 2026 నుండి 2030 మధ్య గ్రహ నక్షత్రాలు ఆ కుండను జ్ఞానం, అనుభవం మరియు అపారమైన ధనంతో నింపడానికి వస్తున్నాయి. శనిదేవుడు మిమ్మల్ని విడగొట్టటం లేదు, ఆయన మిమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. భయపడకండి. ఈ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ విశ్లేషణ, మా వివరణ మరియు ఈ నిజాలు నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుంభరాశి స్నేహితులతో దీన్ని షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారి సమయాన్ని కాపాడవచ్చు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.